ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సోదరుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంతవరకు చేపట్టి కార్యక్రమాలు పూర్తి కానివన్నీ కూడా ఒక్కసారిగా మంచి ఫలితాలను కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా రాణించగలుగుతారు. క్రీడా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఊరట లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన విధానాలని అవలంబించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. గృహ సంబంధిత కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ కూడా ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అవలీలగా సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ పరిస్థితుల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అదృశ్య సంఘటనలు వృత్తిరీత్యా ఏర్పడినప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాలు చుక్కెదురు పరిస్థితుల్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వ్యాపార విస్తరణలు వంటివి మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని మాత్రం అధిగమించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అవమానకర సంఘటనల్ని అవలీలగా జయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాలు సుఖవంతమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని సాధించగలుగుతారు. పెట్టుబడులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది. ఉద్యోగరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన కార్యక్రమ నిర్వహణలు ఈరోజు మీకు పేరు ప్రఖ్యాతల్ని తెచ్చిపెడతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాల్లో ప్రతికూలత ఎదురవుతుంది. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు కూడా తప్పుదోవను పట్టిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో
ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చొచ్చుకుపోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో త్వరితగతిని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాలు కూడా బాగా కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు, కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిక్కులు ప్రబలమవుతాయి. కొన్ని లాభాలు చేకూరినప్పటికీ వ్యాపార రీత్యా సమస్యలు కూడా ఎదురవుతాయి. సఖ్యతకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి ఆర్థిక చిక్కులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. విఘ్నాలని దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. గతంలో ఏర్పడినటువంటి పెట్టుబడుల ద్వారా లభించేటువంటి ఆదాయం తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి.